మన ప్రభువును ప్రియరక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి జులై మాసంలో కూడా స్తుతి కూడికను ఏర్పాటు చేసుకున్న కొర్నేలి లూదియాల కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా. మరి ఇంతవరకు చక్కగా పాటలు పాడి ప్రభునామాన్ని మహిమపరిచాం. మరి కుటుంబం కొరకు మనందరం కూడా ప్రార్థన చేశాం. చేయబడిన ప్రార్థనలన్నిటినీ దేవుడు నెరవేర్చునుగాక. ఈ కుటుంబంలో కొదువుగా ఉన్న వాటిని, ఈ కుటుంబంలో కొరతగా ఉన్న వాటిని, లేదా ఈ కుటుంబంలో ఇంకా ఉన్నటువంటి సమస్యలను, ప్రతికూలమైన పరిస్థితులను, దుష్టుడు కలిగించే ప్రతి విధమైన గలిబిలిని, కలవరములను దేవుడు దూరపరచునుగాక. మేలులతో దేవుడు ఈ కుటుంబాన్ని నింపి సంతోషమును, ఆనందమును, ఆశీర్వాదమును, క్షేమమును, అభివృద్ధిని ఎల్లప్పుడూ దేవుడు కలిగించునుగాక. దేవుడు తన కాపుదలను ఎల్లప్పుడూ బిడలకిచ్చి ఆరోగ్యముతోనూ, మరి ఎలాంటి కీడులు, ప్రమాదములు, అపాయములు, ఆపదలు బిడల దగ్గరికి రాకుండా మరి సంరక్షిస్తూ దేవుడు కాపాడి నడిపించునుగాక. మరి కుటుంబం అంతా ఎల్లప్పుడూ మనతో కూడా కలిసి దేవుని సన్నిధిలో కొనసాగుదురుగాక. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనందరం కూడా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చదువుకుందామా? 15వ వచనం చదువుకుందాం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు, యెషయా భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఎక్కడ నివసిస్తాడంట? మహోన్నతమైన స్థలములలోనూ, పరిశుద్ధమైన స్థలములలోనూ నివసించే దేవుడు. పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది, మహిమందు ఆసీనుడై ఉన్న దేవుడని ఆయన గురించి రాయబడి ఉన్నది. ఉన్నత స్థలములలో నివసించే దేవుడని మన దేవుడి గురించి రాయబడి ఉన్నది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించే దేవుడని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే యెషయా భక్తుడు 6వ అధ్యాయములో అనుకుంటా అంటాడు, ఆయన పరలోకములో నివసించే దేవుడని యెషయా మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మహోన్నతుడు. మహోన్నతమైన స్థలములలో, ఉన్నతమైన స్థలములలో, మహిమగల స్థలములో, ఎవరు సమీపింపరాని స్థలములో ఆయన నివసించేటువంటి దేవుడు. ఇంకా చెప్పాలంటే మనందరికీ అర్థం కావటానికి ఆయన పరలోకములో ఉండేటువంటి దేవుడు. కోట్లాది దేవదూతల మధ్యలో సింహాసనాసీనుడిగా ఉండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ధవల సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండి, ఆ దేవదూతల స్తుతిగానముల చేత,
పరిశుద్ధుడు 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 అని వారందరూ దివారాత్రులు మానక దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఆ మహిమలో ఆ తేజస్సులో ఏమంటే నివసించేటువంటి దేవుడు ఆయన. అలాంటి దేవుడు అంట ప్రియమైన దేవుని బిడ్డలారా మనుషులతో కూడా నివసించటానికి ఏం చేస్తున్నాడంట? ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఎలాంటి వారితో ఆయన నివసించటానికి ఇష్టపడుతున్నాడంట? ఏమండి? వినయము గల వారిని ఉజ్జీవింప చేయటానికి, నలిగిన హృదయము గల వారిని ఉజ్జీవింప చేయటానికి, విరిగి నలిగిన మనస్సు గలవారి యొద్దను, అంటే వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించటానికి ఆయన ఏమవుతున్నాడంట? ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకములో ఉండే దేవుడు తన ప్రజలతో కూడా నివసించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఎవరితో ఆయన ఉండటానికి ఇష్టపడుతున్నాడయ్యా అని మనం అడిగితే ఆ మాటలు మరొకసారి మీకు తెలియజేస్తాను. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను. ఏమండి? నిజంగా పరలోకంలో ఉండే దేవుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉండే దేవుడు, ఉన్నత స్థలముల్లో నివసించే దేవుడు ఏమంటే మనుషులతో నివసించటము, మనుషులతో ఉంటాను అని చెప్పటం అది గొప్ప విషయం. ఏమండి? అది చాలా గొప్ప విషయం. అయితే మనుషులతో కూడా ఎవరితో నేను ఉంటానయ్యా అంటే దేవుడు అంటున్నాడు, వినయం గలవారితో నేను నివసిస్తాను, దీన మనస్సు గలవారితో నేనేం చేస్తానంట? నివసిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దీన మనస్సు గలవారితో దేవుడు ఉంటారని మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనకు ఎన్నున్నా, ఈ లోకంలో మనం ఏమి కలిగి ఉన్నా ప్రియ దేవుని బిడ్డలారా, దీనత్వానికి వ్యతిరేకమైన పదం ఏంటండి? చెప్పాలి. దీనత్వానికి వ్యతిరేకమైన పదం ఏంటి? గర్వించటం. అంతేనంటారు లేదా? వాక్యం వింటున్న మనం మన జీవితంలోనికి మనం కలిగి ఉన్న వాటిని బట్టి ఎప్పుడూ గర్వించక, నీకున్న ధనమును బట్టో, బలమును బట్టో, ఏమండి, నీకున్న చదువును బట్టో, అందాన్ని బట్టో, జ్ఞానాన్ని బట్టో, ప్రియ దేవుని బిడ్డలారా, నీకున్న ఆత్మీయ స్థితిని బట్టో, నీకున్న వాక్చాతుర్యాన్ని బట్టో, లేకుండా నీకున్న ఆ పేరుని బట్టో, దేనిని బట్టో కూడా మనము గర్వించకుండా ఇదిగో ఇవన్నీ కూడా దేవుడే నాకు ఇచ్చాడు అని ఎరిగి ఎప్పటికప్పుడు దేవుని దగ్గర వినయము కలిగి, దీనత్వం కలిగి, తగ్గించుకొని, మెత్తని మనసు కలిగి మనము దేవుని ఎదుటకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నప్పుడు అలాంటి దీనులైన వారినే దేవుడు ఏం చేస్తాడంట? వారితో నివసించటానికి ఇష్టపడుతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ లోకంలో చాలా మందిని చూడండి, గర్వం చాలా మందిలో ఏం చేస్తా ఉంది? పని చేస్తా ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, గర్విష్ఠులు నశించిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. గర్వము దేవునికి అసహ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నాశనానికి ముందు గర్వము నడుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు ఏమంటే మనుషుల్లో పనిచేస్తుందని దేవుని వాక్యం ఏమవుతుందంటని సెలవిస్తుంది. కొందరు గర్వంగా మాట్లాడతారు, గర్వంగా ప్రవర్తిస్తారు. ఏమంటే దేవునితో కూడా మాకు పని లేదన్నట్టుగా, చుట్టూ ఉన్న ప్రజలతో కూడా ఎవరితో కూడా మాకు పని లేదన్నట్టుగా గర్వం, అహంకారం కొంతమందిలో పని చేస్తూ ఉంటుంది. ఏమండి? అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, వాక్యం వింటున్న మనలో ఎప్పుడు కూడా గర్వాన్ని ఏం చేయకూడదంట? రానియకూడదు. ఏమండి? దీనుల దగ్గర ఉంటాడా దేవుడు? గర్విష్ఠుల దగ్గర ఉంటాడా? చెప్పాలి. ఎవరి దగ్గర ఉంటాడంట? దీనుల దగ్గరే ఉంటాడు. నువ్వెంత ఆత్మీయురాలమైనా,
ఏమంటే నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలంట? దీనత్వాన్ని కలిగి ఉండాలి. ఏమంటే ఒదిగి ఉండాలి. కొంతమందికి ఆత్మీయ గర్వం, వాక్యం చెప్పగలిగినా, పాటలు పాడగలిగినా, ఇంకా దేవుడిచ్చే అనేకమైన తలాంతులను బట్టి కొంతమంది ఏం చేసి గర్వించి చెడిపోయిన వారు కూడా ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. అంటే దేవుడు సన్నిధిలో దేనిని బట్టి కూడా మనుషుడు ఏం చేయకూడదంట? గర్వించకూడదు. ఈ లోకంలో ఒక సామెత ఉన్నది కదా, ఎంత ఎదిగినా ఎలా ఉండటం నేర్చుకోవాలంట? ఒదిగి ఉండటం నేర్చుకోవాలంట. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. మీకు తెలుసా, పళ్ళున్న ప్రతి చెట్టు ఒదిగే ఉంటది, ఫలాలు లేని ప్రతి చెట్టు నిటారుగానే ఉంటది. ప్రియమైన బిళ్ళారా, ఫలములు కలిగిన ప్రతి చెట్టు కూడా ఏమైందంటని? వంగే ఉంటది, ఒదిగే ఉంటది. ప్రియ దేవుని బిళ్ళారా, అందుకని చాలా పర్యాలు మనం చెప్తా ఉంటాం కదా, మనుషులు చెప్తా ఉంటారు, సామెతలు మనం మాట్లాడుతూ ఉంటాం కదా, అన్నీ ఉన్న ఇస్తరాకు ఎలా ఉంటుందంట? చెప్పాలి, ఎలా ఉంటుంది? ఏమండి, ఎక్కడన్నా పెళ్ళిళ్ళలో ఎక్కడన్నా భోజనాలకు వెళ్ళి మనం ఆ టేబుల్స్ మీద కూర్చున్నప్పుడు ఏమి వేయకుండా ఉన్నప్పుడు ఇస్తర ఏమైపోతా ఉంటుంది? ఏమంటే ఎగిరిపోతా ఉంటుంది. దాన్ని పట్టుకోవటానికి కొంతమంది ప్రయాస, ఏమండి దాన్ని ఎగిరిపోకుండా చూసుకోవటానికి ప్రయాసపడుతూ ఉంటారు. కానీ అన్నీ ఉన్నప్పుడు అది ఏమైంది? ఎగరదు. చాలా మంది జీవితాల్లో అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగి మణిగి ఉంటుంది. ఏమీ లేని వాళ్ళు చూడండి, కొంతమంది ఎగిరెగిరి పడతా ఉంటారు. ఏమీ లేకపోయినా ఏం చేస్తూ ఉంటాము? ఎగిరెగిరి పడతా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అది మంచిది కాదు. దేవుడు అంటున్నాడు కదా, మనము దీనులమై ఉండాలి. ఏమిటి? మనము దీనులమై ఉన్నప్పుడే దేవుడు మనతో ఉంటాడు. ఆయన దీనత్వాన్ని కోరుకుంటున్నటువంటి దేవుడు, దీన మనస్సు గలవారిని కోరుకుంటున్నటువంటి దేవుడు, దీన మనస్సు గలవారిని ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో కుటుంబస్తులైనా, కూడి వచ్చిన మనమైనా, మన ఆత్మీయ స్థితిలో అయినా, మన భౌతికమైన స్థితిలో అయినా, మనం ఏమున్నా ఏమి లేకపోయినా, మన ప్రతి పరిస్థితిలో కూడా దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని వినయ మనస్కులముగా, దీనులముగా మనము దేవుని యొద్దకు వచ్చే వారంగా మనము ఉండాలి. దీనులంగా మనం దేవుని యొద్దకు వచ్చే వారంగా ఉండాలి. చాలా పర్యాలు చెప్పుకున్నాం కదా, పరిసయ్యుడు, సొంకరే, వారి ప్రార్థనలు మనం చాలా పర్యాయాలు వాక్య సందర్భాల్లో చెప్పుకున్నాం. పరిసయ్యుని ప్రార్థనలో ఏం కనపడుతుంది? గర్వం కనపడుతుంది. సొంకర ప్రార్థనలో ఏం కనపడుతుంది? దీనత్వం కనపడతా ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, కొందరు ప్రార్థనలు కూడా ఎలాగుంటాయి అంటే గర్వంతో కూడినవిగా ఉంటాయి. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, ఏమంటే అన్నిట్లో నేను నీకేమెత్తున్నాను? దశంభాగం ఇచ్చేస్తున్నాను, నేనే నేను పోషించేస్తున్నాను, నేనే నీకు ఎదురు కానుకలు ఇచ్చేస్తున్నాను అని గర్వంగా దేవునితో ఏం చేస్తూ ఉంటారు? కొంతమంది మాట్లాడేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ప్రార్థనలో కూడా గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, గర్వం అనేది అసలు మంచిదే కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు చదువుకోండి, సామెతల గ్రంథం 16:18లో నాశనానికి ముందు ఏం నడుస్తుంది? ఒక వ్యక్తి నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వం మనలోనికి వచ్చిందంటే మనము నాశనానికి ఏమవుతున్నామంట? దగ్గర అవుతున్నాం. ఒక వ్యక్తి పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు వస్తుందంట. అహంకారమైన మనస్సు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలమైన మనలోనికి గర్వము ఎప్పటికీ రాకుండును గాక, అహంకారము మనలో ఏమంటే కనపడకుండును గాక. మనము ఇంటిలోనైనా, ఇదిగో మనము సేవకుల ఎదుటనైనా, సంఘములోనైనా, మన కుటుంబములోనైనా, సమాజంలోనైనా, అన్నిటికంటే ఎక్కువగా దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనము ప్రతి పరిస్థితిలో దీనత్వాన్ని కలిగి ఉందుము గాక, దీన మనస్సు కలిగి ప్రవర్తించుదము గాక. ఏమండి, దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, ఆయన తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన చేతి కింద ఎలా ఉండాలంట? దీన మనస్కులమై ఉండాలి.
దీన మనస్కులమై మనం ఉండాలి దేవుని సన్నిధిలో. తగ్గింపు జీవితం కలిగి ఉండాలండి. ఏమండి, తగ్గింపు జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఇది ఎవరి మాటలంటే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. మొదటి విషయం, దీనుల దగ్గర, వినయము గల వారి దగ్గర ఎవరు నివసిస్తారు? ఏమండి, దేవుడు గర్విష్ఠుల దగ్గర ఎవరుంటారు? ఏమండి, ఎవరుంటారు? అపవాది ఉంటాడు, అంతే తప్పనిసరిగా. దీనుల దగ్గర యేసయ్య ఉన్నాడంటే గర్విష్ఠుల దగ్గర ఎవరుంటారంట? అపవాదే. ఎందుకంటే వాడే గర్వంతో ముందు ఏమంటే పరలోకం నుండి పడిపోయింది. వాడే పరలోకం నుండి పడిపోయింది. ఎవరంట? అపవాదే. అసలు అపవాది కాకమునుపు అపవాది గురించి మీకు తెలుసా? వాడు పరలోకములో ఒక మంచి గొప్ప ఏమంటే దేవదూత, లూసిఫర్ అనే దేవదూత, దేవుణ్ణి ఆరాధించే ఒక దేవదూతల గుంపు ఉంటే ఆ గుంపుకే ఒక ప్రధానమైన ఆరాధన జరిగించే ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి దేవదూత లూసిఫర్. ఆ లూసిఫర్ అనే దేవదూతకుండా దేవదేవత క్రింద చాలా మంది దూతలు ఏమున్నారంట? ఉన్నారు. లూసిఫర్ ఏది చెప్తే అది చేయటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి. అయితే ఒకనొక దినమున దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా దేవదూతలు అందరూ దేవుని స్తుతిస్తుండగా, దేవుని గణపరుస్తూ ఉండగా ఈ లూసిఫర్ మనసులోనికంట ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? ఈ ఆరాధన నేను పొందితే ఎలా ఉంటది? ఏమండి, ఈ ఆరాధన నేను కూడా పొందితే ఎలా ఉంటది అనుకొని దేవుని కంటే తనని ఎక్కువగా ఆలోచన చేసుకున్నాడంట. నా సింహాసనం దేవుని సింహాసనం కంటే ఎక్కువగా ఉండాలని, అలా మనసులో ఎప్పుడైతే దేవుని కంటే ఎక్కువగా ఉండాలని, దేవుని కంటే తను ఆరాధించబడాలని అనుకున్నాడో, ఏమంటే అక్కడి నుండి కిందకి ఏం చేయబడ్డాడు? ఏమండి, పడద్రోయబడ్డాడు. దేవుని బిడ్డలారా, మొదట గర్వం ఎవరిలోకి వచ్చిందో తెలుసా? అపవాదిలోనికి. ఆ అపవాదే గర్వించిన వాడై ఆ స్థలం నుండి కింద పడద్రోయబడ్డాడు. ఇప్పుడు గర్వించే వారందరి దగ్గర ఎవడుంటాడంట? అపవాదే. నువ్వు గర్విస్తున్నావు అంటే నువ్వు అపవాది స్వాధీనంలో ఉన్నావు. కానీ ఎవరైతే ప్రతి పరిస్థితిలో ఏమున్నా, ఏమిటండి, ఎంతున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దీనులై ఉంటారో వారి దగ్గర ఎవరుంటారంట? ప్రభువు నివసిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో దీనుల గురించి కొన్ని మాటలు మీకు తెలియజేస్తాం త్వరగా. 138వ కీర్తన ఒకసారి చూడండి. 138వ కీర్తన 6వ వచనం. దీనులతో ఆయన నివసిస్తాడు. రెండవదిగా, మనం దీనులుగా ఉంటే మన జీవితంలో దేవుడు ఎలా పనిచేస్తాడో కొన్ని మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిది, వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద దేవుడే నివసిస్తాడని మనం చూసాం. ఏమండి, రెండవదిగా దీనులను ఆయన ఏం చేస్తాడంట? లక్ష్య పెడతాడు. ఏమండి, దీనులను ఏం చేస్తాడు? గర్విష్ఠులను ఆయన లక్ష్య పెట్టడు. గర్విష్ఠులను అసలు లక్ష్య పెట్టడు. కానీ దీనులైన వారిని దేవుడు ఏం చేస్తాడు? లక్ష్య పెడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దీనురాలు అయి ఉంటే, నువ్వు దీనుడు అయి ఉంటే నీ మీద ఆయన దృష్టి ఉంచుతాడు. ఇప్పుడు మనం గమనిస్తే మరియమ్మ గారు, గాబ్రియేలు దేవదూత వచ్చి ఎప్పుడైతే శుభవర్తమానము చెప్పిందో, అమ్మా ఇదిగో నీ గర్భమున రక్షకుడు ఉదయించబోతున్నాడు, ఆయనకి యేసు అని పేరు పెడతారు, ఆయన ప్రజలందరి పాపాల నుండి విడిపించబోతున్నాడు అని ఒక మంచి శుభవార్త ఆమెకు చెప్పినప్పుడు అమ్మా ఏమని దేవునికి ప్రార్థన చేసిందో తెలుసా? ఈ దీనురాలి దీన స్థితిని దేవుడు కటాక్షించాడు, ఈ దీనురాలిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని దేవుని సన్నిధిలో ఎలిగెత్తి ప్రార్థన చేయటం ఏం చేసిందంట? ప్రారంభించింది. హన్నా కూడా ఎప్పుడైతే ఏమిటండి దేవుడు తనను దర్శించాడో, ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిందో, ప్రియమైన బిడ్డలారా, దేవుడు హన్నాని జ్ఞాపకం చేసుకొని కుమారుని ఇచ్చినప్పుడు ఏమండి హన్నా కూడా దేవునికి ప్రార్థన చేస్తూ, దీనులైన వారిని పెంట గొప్పల మీద నుండి లేవనెత్తువాడవో నీవేనయ్యా, సింహాసనం మీద కూర్చుండబెట్టేవాడు నీవేనయ్యా అని హన్నా దేవుణ్ణి స్తుతించింది.
ఏమండి, మరియమ్మ గారు దేవుని స్తుతించారు. వీరు దీనులై ఉన్నారు కాబట్టి దీనులైన వారిని దేవుడు ఏం చేశాడంట, లక్ష్య పెట్టాడు. చాలా పర్యాలు చెప్పుకుంటాం కదా, చాలా మంది చెప్పే ఉంటారు. ఆనాడు యేసు ప్రభు ఏమంటే ఈ లోకంలో ఉద్భవిస్తున్నప్పుడు కన్యకలైన వారు చాలా మంది ఆయన నా గర్భాన పుట్టాలని ఏమంటే కనిపెట్టారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దీనురాలుగా ఉన్న మరియమ్మ గారిని దేవుడు ఏం చేశాడంట, దర్శించాడు, కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనత్వాన్ని కలిగి ఉన్న మరియమ్మ గారిని దేవుడు లక్ష్య పెట్టాడు. చాలా పర్యాలు మన వాక్యం చెప్పుకుంటా ఉంటాం. ఆదాము అవ్వమ్మలకు 2 కుమారులు ఉన్నారు. వారి పేర్లు ఏంటట? వారి పేర్లేంటి? ఆదాము అవ్వమ్మల పేర్లు, కుమారుల పేర్లు తెలియదే మీకు? నా వైపు చూస్తారేంది? కయ్యూను, హేబేలు. వీళ్ళ గురించి మనం చెప్పుకుంటాం చాలా పర్యాయాలు. అంటే అనేక కోణాల్లో వాక్యాన్ని మనం మాట్లాడుకుంటాం. దేవుడు అనేక రీతులుగా మాట్లాడతాడు. హేబేలు రక్తం చిందించాడు, కయ్యూను రక్తం చిందించలేదని కొన్ని పర్యాయాలు మాట్లాడతాం. హేబేలు శ్రేష్టమైన దానిని అర్పించాడు, కయ్యూను శ్రేష్టమైన దానిని ఇవ్వలేదు అని మాట్లాడతాం. అంటే ఆ కోణాల్లో కూడా వాక్యాన్ని మనము ఏం చేయొచ్చు అంట, మనము బోధించవచ్చు. అంటే దేవుని వాక్యం అనేక రీతులు, 2 అంచెల ఖడ్గం కదా, అనేక రీతులుగా మన జీవితాల్లో పనిచేస్తుంది. అయితే ఈరోజు నేను చెప్పే మాట ఏంటి అంటే, దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, దేవుడు ముఖ్యంగా వారిద్దరి మనస్సులను, వారిద్దరు హృదయాలను ఏం చేశాడంట, చూశాడు. ఏమంటే చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హేబేలేమో దీన మనస్సు గలవాడై దేవునికి అర్పణ ఏం చేశాడంట, తీసుకొని వచ్చాడు. ఏమంటండి, కయ్యూనైతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక విధంగా అహంకారమైన మనస్సుతో, గర్వపు మనస్సుతో ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుడు ఎవరి అర్పణ లక్ష్య పెట్టాడు చెప్పండి? ఎవరి అర్పణ లక్ష్య పెట్టాడు? హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. ఎందుకయ్యా హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు, కయ్యూను అర్పణ ఎందుకు లక్ష్య పెట్టలేదు? ఇద్దరు అర్పణ తీసుకొచ్చారు కదా. ఏమంటుంది, హేబేలేమో తన పశువుల కాపరిగా, గొర్రెల కాపరిగా మందలో ఉన్న వాటిని తీసుకొచ్చాడు. కయ్యూనేమో వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి వాటిలో నుండి తీసుకొచ్చాడు. ఇద్దరు అర్పణ తెచ్చారు కదా. ఎందుకు దేవుడు ఒకరి అర్పణ లక్ష్య పెట్టాడయ్యా అంటే, ప్రియమైన దేవుని ఎవరైతే మంచి మనసుతో ఇస్తారో, ఏమంటండి, ఎవరైతే మంచి మనసుతో ఇస్తారో, ఎవరైతే దీన మనసుతో ఇస్తారో, మీకు అర్థం కావాలి కాబట్టి చెబుతున్నా, ఉదాహరణకి అర్థం కావాలి కాబట్టి చెబుతున్నా. ఏమంటని, యేసుక్రీస్తు ప్రభుల వారు మందిరంలో ఉన్నారు, సమాజ మందిరంలో ఉన్నారు, ఎంతో మంది కానుకలు వేస్తా ఉన్నారు, ప్రభు వారు చూస్తా ఉన్నారు. ఇప్పుడు పరిచయులు, శాస్త్రులు చాలా మంది యేసు ప్రభు చూస్తుండగా కట్టలు తీసుకొచ్చంట దాంట్లో ఏం చేస్తున్నారు, వేస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఒక పేద విధవరాలు తన దగ్గర ఉన్న 2 కాసులే, రేపటికి మరలా ఇంకా తన దగ్గర దాచుకున్న డబ్బులు ఏమీ లేవు, ఆ 2 కాసులే ప్రియమైన దేవుని బిడ్డలారా తన జీవనముకు నాకు ఆధారం అవే, తన జీవనానికి ఆధారం అదే. రేపేం తినాలో ఇంకా తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి ఇచ్చేస్తే రేపటికి తనకి ఏది కూడా లేదు. అయినప్పటికీ తన దగ్గర ఉన్న 2 కాసులు తీసుకొచ్చి ఏం చేసిందంట, కానుక పెట్టెలో వేసింది. ఇప్పుడు ప్రభు ఏమంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? అందరికంటే ఎక్కువ వేసిందని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఏ మనసుతో ఇచ్చారు అక్కడ? ఆ పేద విధవరాలు ప్రియమైన దేవుని బిడ్డలారా మంచి మనసుతో, దీన మనసుతో తన దగ్గర ఉన్నది తీసుకొచ్చి దేవునికి ఇచ్చింది. వారు కట్టలు వేసిన వాళ్ళని వేసి ప్రశంసించాలి. ఎందుకంటే వారు ఏ మనసుతో వేసారో తెలుసా? గర్వించిన వారై గర్వపు మనసుతో ఏం చేశారంటే ఆ ధనాన్ని తీసుకొచ్చారా. దేవుని బిడ్డలారా, కానీ విధవరాలు ఇచ్చిన 2 కాసులను దేవుడు ప్రశంసించాడు. అలాగే హేబేలు అర్పణ యందు దేవుడు ఏముంచాడంటండి చెప్పండి? ఏముంచాడు? లక్ష్యం ఉంచాడు. ఎందుకంటే హేబేలు ఏమంటండి వినయం కలిగిన వాడై, దీన మనసు గలవాడై అర్పణ దేవుని దగ్గరికి తీసుకొచ్చాడండి. అందుకనే దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు. మనకు ఒక మాట తెలుసు కదా, కయ్యూనుతో దేవుడు ఏమన్నాడు? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా. నువ్వేం చేయలేదంట, సత్క్రియ చేయలా. నువ్వు చేసిన కార్యం మంచి కార్యమో కాదు. చాలా మంది దేవునికి ఇస్తారు, కానీ ఇచ్చే దాంట్లో కూడా చాలా లోపము ఉంటుంది.
సనుక్కోకుండా ఇవ్వాలి, గొనుక్కోకుండా ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి, వినయంతో ఇవ్వాలి, దీన మనస్సు కలిగి ఇవ్వాలి. ఏమిటండి? గర్వం లేకుండా దేవునికి ఇవ్వాలి. నాదేదో ఇస్తున్నాను అనుకోకుండా, అయ్యా ఇది నీవు ఇచ్చిందేనయ్యా, నీకు ఇయటంలో నాకు పెద్ద ఇదేం లేదయ్యా, ఇది నువ్వు నాకు ఇచ్చిందా నీకు ఇవ్వాలి, కానీ నేనేదో నీకు ఇస్తున్నానయ్యా అన్నట్టుగా దేవునికి గర్వించిన వారంగా మనం ఇవ్వకూడదు. దీనులను దేవుడు ఏం చేస్తాడంట? లక్ష్య పెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేన మనస్సు కలిగి ఆయన పాదాల దగ్గరికి వస్తే, నువ్వు మందిరంలోకి వస్తే ఏమిటండి? నిన్ను ఆయన లక్ష్య పెడతాడు, నీ ప్రార్థన లక్ష్య పెడతాడు, నీ ప్రార్థన వింటాడు, నీ కన్నీటిని ఆయన చూస్తాడు, నీ అవసరతను ఆయన ఎరిగి ఆ అవసరతను తీరుస్తాడు. ఏమిటండి? నీ కొరకు ఆయన చేయి చేస్తాడు, నిన్ను ఆయన జ్ఞాపకము చేసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనులైన వారిని దేవుడు లక్ష్య పెడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట కూడా చూడండి, 147వ కీర్తన అనుకుంటా, 147వ కీర్తన 6వ వచనం. యెహోవా దీనులను ఏం చేస్తాడంట? భక్తిహీనులను ఆయన నేలను కూల్చుతాడు, దీనులైన వారిని ఆయన ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొదటిది దీనుల యొద్ద నివసిస్తాడు, రెండవది దీనులను ఆయన లక్ష్య పెడతాడు, మూడవది దీనులనైన వారిని ఏం చేస్తాడండి? ఆయన లేవనెత్తుతాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నానా సరే ఆ స్థితిలో నుండి నేను ఆయన ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన రాసినటువంటి దావీదు జీవితాన్ని కూడా మనం ఒకసారి పరిశీలన చేస్తే, దావీదు జీవితాన్ని కూడా ఒక్కసారి మనం పరీక్షిస్తున్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు తన జీవితంలో ఎంతో వినయము కలిగిన వానిగా, దీనుడిగా దేవుని ఎదుట కనబడుతూ వచ్చాడు. కాబట్టి దేవుడు దావీదు జీవితంలో గొప్ప కార్యాలు ఏం చేశాడంట? జరిగించాడు. గొప్ప కార్యాలు జరిగించాడు. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దావీదును దేవుడు ఏం చేశాడంట? ఎన్నుకున్నాడు. ఆయన గురించి రాయబడిన మాట, దేవుడు దీనులైన వారిని లేవనెత్తుతాడు అంటే మనం దావీదు జీవితంలో చూడగలిగినట్లయితే, గొర్రెల దొడ్డిలో నుండి ఏం చేశాడంట? తీసుకొని వచ్చి సింహాసనం మీద ఏం చేశాడు? కూర్చుండబెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దీనులైన వారిని లేవనెత్తుతాడు అంటే ఇదే. ఏమంటండి? ఎక్కడున్నాడంట? మొదటి స్థితిలో దావీదు ఎక్కడున్నాడు? గొర్రెల దొడ్డిలో ఉన్నాడు, గొర్రెలను కాసుకుంటూ ఉన్నాడు. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి వచ్చాడు? చెప్పండి. ఏమండి? ఎక్కడికి వచ్చాడు? సింహాసనం మీదకి వచ్చాడు. సింహాసనం మీద దేవుడు కూర్చుండబెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్నా, మనము దేవుని సన్నిధిలో దీనులమై ఉంటే, మనం ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడు. ఉన్నత స్థలముల్లో మనల్ని ఏం చేస్తాడంట? కూర్చుండబెడతాడు. చాలా పర్యాలు ప్రార్థన చేస్తాం కదా, దేశం యొక్క ఉన్నత స్థలములలో ప్రియమైన వీరిని నిలబెట్టమని, కూర్చుండబెట్టమని ప్రార్థన చేస్తాం కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు చదువుకుంటున్నటువంటి బిడ్డవైనా సరే, ఈరోజు కష్టపడి నీ కుటుంబం కొరకు పనిచేస్తున్నటువంటి బిడ్డవైనా సరే, నువ్వు చిన్న ఉద్యోగంలోనే నువ్వు పనిచేస్తున్నటువంటి వ్యక్తివైనా సరే, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నువ్వు దీనత్వాన్ని కలిగి దేవుని ఎదుట ఉన్నప్పుడు దీనులైన వారినే ఆయన లేవనెత్తేటువంటి దేవుడు. ఈ లోకంలో ఎంతమందిని మనం చూడలేదు? ఏమండి? దేవుని బిడలను, దేవుని ప్రజలైన వారిని దేవుడు అట్టడుగు స్థితిలో నుండి, ఏమంటండి, తక్కువ స్థితిలో నుండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమీ లేని స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించిన పరిస్థితులను మనం చూస్తున్నామా లేదా? ఏమండి? మనం చూస్తున్నామా లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను. ఒకవేళ మా గురించే చెప్పాలనుకుంటే, దేవుని సేవకులమైన మా గురించి, మా కుటుంబం గురించే చెప్పాలనుకుంటే, ఏమీ లేని స్థితిలో నుండి ఈరోజు ఈ స్థితిలోనికి దేవుడు మమ్మల్ని ఏం చేశాడంట? తీసుకొని వచ్చాడు. నేను చెప్పగలను, మమ్మల్ని దేవుడు లేవనెత్తాడు. దేవుడు మమ్మల్ని లేవనెత్తాడు. నేను చెప్పగలను, ఎప్పుడు దేవుని ఎదుట కానీ మనుషుల ఎదుట కానీ మేము ఎప్పుడు గర్వించి ప్రవర్తించిన వారము కాదు.
ఏమంటే మీకు కూడా మా గురించి తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, మేమే మా గురించి చెప్పుకోవాల్సిన పని లేదు, మీరు కూడా చెప్పగలరు మేము మా గురించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము దేవుని ఎదుట కానీ, మేము దైవ సేవకుల ఎదుట కానీ, మేము సంఘం ఎదుట కానీ ఎప్పుడు మమ్మల్ని మేము హెచ్చించుకోలేదు, ఎప్పుడు మిమ్మల్ని మేము గణపరుచుకోలేదు, ఎప్పుడు మేము గర్వించిన వారంగా ప్రవర్తించలేదు. ఏమంటే దీనత్వాన్ని కలిగి ఉండటానికే మేము ఎప్పుడు ఇష్టపడ్డాం. మేము దీనత్వం కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాం, దేవుని సన్నిధిలో బ్రతికాము. కాబట్టి ఇదిగో మేమున్న తక్కువ స్థితిలో నుండి, మేమున్న స్థితిలో నుండి దేవుడు మమ్మల్ని ఏం చేశాడంట? లేవనెత్తాడు. దీనులైన వారిని దేవుడు లేవనెత్తుతాడని దేవుడు వాక్యంలో రాయబడినట్టుగా ఈరోజు మేము ఈ స్థితిలో ఉండటానికి కారణం దేవుడే మమ్మల్ని లేవనెత్తి ప్రియమైన దేవుని బిడ్డలారా తన సేవకులనుగా మార్చి ఏమంటండి సంఘాన్నిచ్చి దేవుడు ఈ స్థాయిలో మమ్మల్ని ఏం చేశాడంట? ఉంచాడు. ఈ స్థాయిలో దేవుడు మమ్మల్ని ఉంచాడు. దానికి కారణము దీనత్వం కలిగి ఏం చేయటం అంటే దేవుని సన్నిధిలో ఉండటమే. దీనులైన వారిని ఆయన లేవనెత్తుతాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ వాటిని గురించి ఈ సమయంలో చెప్పటానికి సమయం చాలదు. కాబట్టి నా మాటలు ముగించబోతున్నాను. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటే. ఈరోజు మనము ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా మనము దీనులమై ఏం చేయాలంట? ఉండాలి. దీన మనస్సు కలిగి ఉండాలి. వినయం కలిగిన వారంగా మనం ఎల్లప్పుడూ ఉండాలి. అలాంటి వారి యొద్ద దేవుడు నివసిస్తాడు. అలాంటి వారిని దేవుడు లక్ష్య పెడతాడు. అలాంటి వారిని దేవుడు లేవనెత్తుతాడు. అలాంటి వారిని దేవుడు విడిపిస్తాడు. అలాంటి వారిదే పరలోక రాజ్యం అని, అలాంటి వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని, ఇలా ఇంకా దీనుల గురించి పరిశుద్ధ గ్రంథములో ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి మన జీవితాల్లో దీనత్వం కలిగి దేవుని ఎదుట మనము నివసించుదముగాక. గర్వము మన జీవితాల్లో ఎన్నటికీ రానియకుండా ఉందుముగాక. ఎల్లప్పుడూ మనల్ని మనం తగ్గించుకుంటూ వినయము కలిగి దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో ఏమంటని మనందరము ముందుకు కొనసాగుదముగాక. దేవుని కృపను ఎల్లప్పుడూ ఈ కుటుంబం ఏమి వాక్యం విన్న మనందరం కూడా దేవుని కృపను పొందుకుందుముగాక. మన దేవుడు ఎలాగున దీనుడై మన కొరకు ఈ లోకానికి వచ్చాడో, దీనుడై ఈ లోకానికి వచ్చి ఆ సిలువలో మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన దీన మనస్సు గలవాడిగా ఉన్నాడు. ఆయన కలిగిన ఆ దీన మనస్సు మనము కూడా మన జీవితాల్లో కలిగి ఉందుముగాక. ఆమేన్.